న్నట్లుగా మా ఆలోచనలు విశాలపరచబడినట్లుగా ఇదిగో అంగీకరించవలసినవి, అవలంబించవలసినవి, అనుసరించవలసినవి, ఇదిగో మార్చుకొని నేర్చుకొని ఇదిగో నేను ప్రభా వదిలిపెట్టవలసినవి సంగతులను మాకు బోధపరచమని ప్రార్థిస్తున్నా. స్తోత్రమునైన మీకు వందనాలు. క్రీస్తు గొప్ప నామమున వాక్యమై ఉన్న దేవా మమ్మను దర్శించండి. ఇదిగో సత్య స్వరూపియగు ఆత్మ ఇదిగో మీ యొక్క సన్నిధికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. సంఘమును అప్పగిస్తూ ఉన్నాం. ఈ ప్రెమిసెస్ని, ఈ పరిస్థితులను, ఈ చుట్టూన్న ప్రభావము, మీ ప్రభావం, మీ శక్తి ఇదిగో మీ యొక్క సన్నిధి చేత ఈ స్థలమంతటిని నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన ఆటంకం ఇదిగో ప్రతి డిస్ట్రాక్షన్కి సంబంధించిన స్పిరిట్ ఇక్కడ ఏది పని చేయకుండా ఇదిగో ప్రతి ఒక్కరము నాయన ప్రభా మీ వాక్యం మీద దృష్టి ఉంచి యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండి ఇదిగో భయభక్తులతో కూడిన ఇదిగో నాయన ప్రభా వాక్య ధ్యానము ఇదిగో విశ్వాసంతో కూడిన వినుట ఇక్కడ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. మీరే సర్వాధికారిగాను సర్వశక్తిమంతునిగాను ఇదిగో సర్వజ్ఞానిగా మా మధ్య సంచరించండి. ఇదిగో స్తోత్రం చెల్లిస్తున్నాం నైనా. మా ఆలోచనలు విశాలపరిచే వాక్కు చేత ఈ ఉదయకాలం నన్ను మమ్మను దర్శించమని వేడుకుంటూ ఏకీపించిన ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాను నైనా. క్రీస్తు గొప్ప నామన స్తుతించి ఆరాధించి మీ నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలు వినేంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. రైట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 17 వరకు చదువుకున్నాం. ఆ వాక్యం అంతటినీ మనము ధ్యానించట్లేదు, కానీ అందులో ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి ఒకసారి. అందులో ముఖ్యమైనటువంటి మాట అంటే మనము ధ్యానించడానికి సంబంధించిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా 13వ వచనాన్ని గమనించండి. సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఎలాంటి సందర్భంలో విశ్వాసం ఉంచబడింది? పెర్గమా సంఘంతో మాట్లాడుతూ ఇదిగో మీ మధ్యలో ఒకడున్నాడు, అంతిప అనే ఒక మంచి భక్తుడు ఉన్నాడు. ఎలాంటి భక్తుడు అంటే నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గుర్చిన సాక్షి ఉన్నటువంటి అంతిప అనువాడు చంపబడ్డాడు. హతసాక్షిగా చంపబడ్డప్పుడు కూడా అరే ఇదిగో అతన్ని చంపారు, నన్ను కూడా చంపేస్తారేమో అని భయపడక, నీరుగారక, చల్లారిపోక, తనని తాను ఉత్తేజపరుచుకుంటూ సంఘం అంతా కూడా ఏం చేస్తుందో దేవుడే స్వయంగా, ప్రభువు స్వయంగా ఈ మాటలు మాట్లాడుతున్నట్టు చూస్తాం. చూడండి ఒకసారి ఏమని రాస్తుంది అక్కడ. అయితే మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి తర్వాత నా యందలి విశ్వాసమును విసర్జింపలేదు. తర్వాత చూడండి ఒకసారి. ఆ తర్వాత వచనాన్ని మనము విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయితే నీ మీద 14, 15 వచనాలను వదిలేద్దాము. 16వ వచనానికి వెళ్ళిపోదాం. 16వ వచనం ఒకసారి. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి ఒక తెల్ల రాతినిస్తాను. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుంటుంది. పొందిన వానికి తప్ప అది మరెవ్వరికి కనపడదు, మరెవరికి తెలియపరచబడదు. సో ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే ద నేమ్ చేంజ్. అనండి ఒకసారి మాట, ఇంకోసారి గట్టిగా. పేరు మార్చుకోవడం గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ఎందుకని పేరు మార్చుకోవడం గురించి ఇప్పుడు ధ్యానించాలి? పేరు మార్చుకోవడం అంటే అర్థం ఏంటి? పేరు మార్చుకోవాలా? నిజంగా చాలామంది మన చుట్టూ ఉన్నటువంటి మనకున్న అవగాహన ఎక్కువగా మనము న్యూస్ని, సామాజికమైనటువంటి యొక్క మాధ్యమ సంబంధమైనటువంటి విషయాల్ని ఎక్కువ చూస్తాం, వింటాం, అదే నిజం అనుకుంటాం. కానీ అసలు విషయము, సత్యము వేరే లెవెల్లో ఉంటుంది. అదంత తొందరగా ఎవరికి దొరకదు, కనబడదు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే పేర్లు మార్చుకోవాలని ఎంతోమందికి ఉంటుంది, చాలామంది మార్చుకొని ఉండొచ్చు గాక. సో మార్చుకొని ఉంటే నేను మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. మీరు ఏ పేరుతో ఉన్నారో ఆ పేరుతోనే ఉండండి. తర్వాత పేరు మార్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి ఏం చేస్తారు తెలుసా? ఆ పేరులో ఉన్న అక్షరాలు మారుస్తా. అలా మార్చేవారు ఉన్నారని తెలుసా? ఏమో పాస్టర్ గారు ఇవన్నీ మాకు తెలియదండి అంటే, యు ఆర్ ద బెస్ట్ పర్సన్. అక్షరాలు మార్చడం, అక్షరాలు తీసేయడం, అక్షరాలు యాడ్ చేయడం ఎందుకట? న్యూమరాలజీ. వెరీ గుడ్. న్యూమరాలజీ కోసం. న్యూమరాలజీ ఎందుకు మరి? కలిసి రావాలి. లక్ అనండి ఒకసారి. లక్. ఒక్కసారి ఈ స్టేట్మెంట్ గుర్తు చేస్తాను, మరొకసారి ఆ స్టేట్మెంట్ అలాగా మైండ్లో ఉంచుకోండి. ఆల్ లక్కీ ఫెలోస్ ఆర్ నాట్ బ్లెస్డ్ ఫెలోస్, బట్ ఆల్ బ్లెస్డ్ ఫెలోస్ ఆర్, మళ్ళీ చెప్పండి ఒకసారి, ఇంకోసారి. ఆల్ లక్కీ ఫెలోస్ ఆర్ నాట్ బ్లెస్డ్ ఫెలోస్, బట్ ఆల్ బ్లెస్డ్ ఫెలోస్ ఆర్ లక్కీ ఫెలోస్. దేవుని వాక్యం లక్ గురించి నీకు చెప్పట్లేదు. ఓకే, లక్కీ పర్సన్ అనట్లేదు. లక్కీ మరియా అని దేవుడు పిలవలేదు. దయాప్రాప్తురాల అంటే దేవుని వలన దయ పొంది అని రాస్తుంది తప్ప, ఈ భూమి మీద ఉన్నటువంటి స్త్రీలందరిలోకి, కన్యకలందరిలోకి లక్కీ గర్ల్ అని పిలవలేదామని. ఓకే, ఎవరిని? మరియమ్మని. ఓకే, సో దయ పొందుట, కృప పొందుట అనే మాట రాస్తుంది. అంతేకాకుండా ధన్యులు, ధన్యుడు, ధన్యులు, ధన్యురాలు అనే మాటలు రాస్తున్నాయి. నీవు ధన్యురాలవు, ధన్యుడవు అనే మాట రాస్తుంది. ఇదిగో ఫలానా చేయువాడు ధన్యుడు అని రాస్తుంది. తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందివాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ఆనందించు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దీవించబడిన వాడు. ఆల్ బ్లెస్డ్ ఫెలోస్ ఆర్, నమ్మట్లేదు ఎవరు? ఆల్ బ్లెస్డ్ ఫెలోస్ ఆర్ లక్కీ ఫెలోస్, బట్ నాట్ ఆల్ లక్కీ ఫెలోస్ ఆర్ బ్లెస్డ్ ఫెలోస్. లక్ కోసం ఏమేమో చేస్తారు. మీ ఇల్లంతా గులగొట్టేసి ఇట్లా తిరిగి ఉన్న ఇల్లు అటు తిప్పి కట్టండి, లక్ ఏం రాదు మీకు. డోర్లను, విండోస్ని, లేకపోతే అది ఇది అన్ని మార్పులు చేయండి, వాటి వల్ల ఏం జరగదు. బట్ నేమ్ చేంజ్ బైబిల్ ఏం చెప్తుంది? దేవుని వాక్యంలో ఇంకేం చెప్తారో తెలుసా? వీటన్నిటికీ తీసుకొచ్చి, ఇదిగో మీకు తెలుసా పాస్టర్ గారు, బైబిల్లోనే వాస్తు ఉందండి, ఇదిగో వాస్తు ప్రకారం ఇదిగో ఇక్కడిక్కడ ఇలా కట్టమనుంది అని చెప్తారు. లేదా బైబిల్లోనే నేమ్ చేంజ్ ఉందండి, అబ్రహాం దేవుడు పేరు మార్చాడు, షారా పేరు దేవుడు మార్చాడు, యాకోబుకి పేరు మార్చాడు. సో ఇవన్నీ బైబిల్లో ఉన్నాయని చెప్పేసి అలా ఊహించేసుకొని కల్పించేసుకుంటా ఉంటాం. చాలా జాగ్రత్తగా గమనించండి ఒకసారి. దేవుడు ఈ వాక్యమును ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేదు, ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో పెట్టలేదు. గమనించాలి ఒకసారి. దేవుడి వాక్యమును ప్రపంచంలో ఉన్న అందరినీ కాదని, ఆయన కోసం వినబడి నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అని తీర్మానం చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చారో, యాకోబునకు దేవుడు తన వాక్యమును తెలియజేసెను. ఆ వాక్యము యాకోబునకు స్వాస్థ్యముగా ఇవ్వబడెను. ఈ వాక్యము సకల ప్రపంచంలో ఉన్న మిగతా జనాంగములన్నీ ఎరుకకయే ఉన్నవి. ఎవరికి తెలియదు ఇవేంటియో ఎవరికి తెలియదు. అందులో ఉన్నవి ఇందులో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి, అందులో ఉన్నాయని చెప్పి కలుపుకోవాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ స్టేట్మెంట్ అది. అన్నీ ఒకటి కాదు. ఈ బైబిల్లో మీకు బలులు కనిపిస్తాయేమో, బయట జరిగే బలికి ఇందులో ఉండే బలికి సంబంధం లేదు. బయట జరిగే అర్పణలకి ఇక్కడ జరిగే అర్పణలకి సంబంధం లేదు. ఇక్కడ జరిగే ఆరాధనకి బయట జరిగే ఆరాధనకి సంబంధం లేదు. సో ఒక వర్డ్ తీసుకెళ్ళి నువ్వు డిక్షనరీలో వెతుక్కోవద్దు, నీ బైబిల్లో వెతుక్కోవాలి. ఈ వర్డ్ మీనింగ్ ఏంటి, దీని అర్థం ఏంటి, ఈ కాన్సెప్ట్ అర్థం ఏంటో నాకు బాధపరచని వాక్యం దగ్గరికి వచ్చి అడుక్కోవాలి. వాక్యం దగ్గరికి వచ్చి వినాలి తప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యం మనల్ని, కొంచెం గట్టిగా, సత్యం మనల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. సత్యం స్వతంత్రులు చేయదండి. బాగా వినాలి ఒకసారి. నీకు తెలిసిన సత్యం నిన్ను స్వతంత్రుని చేస్తుంది. మరొకసారి అన్నమాట, మనము అనుభవపూర్వకంగా ఎరిగిన సత్యం ఏదైతుందో అది మనల్ని స్వతంత్రుని చేస్తుంది. ఈ బైబిల్ అంతా సత్యమే కదా, తీసుకెళ్ళి తల దగ్గర పెట్టుకొని పండుకున్నదా మాత్రాన నువ్వేం స్వతంత్రులు అవ్వవు. కానీ దాన్ని నీ తలలోకో, నీ హృదయంలోకి, నీ జీవితంలోకి ఎక్కించుకుంటే అప్పుడు స్వతంత్రుని అవుతావు. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో ఈ రోజున నేమ్ చేంజ్ అనే పాయింట్ని కొద్దిగా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. నేమ్ చేంజ్ అనే మాటతో పాటు బైబిల్ని రెగ్యులర్గా చదివేవాళ్ళు,
బైబిల్ని మన విధానం ఏదైతే మేము చదువుతూ ఇది చదవండి అని వాక్య భాగం ఏదైతే పోర్షన్ అయితే ఇస్తామో అది చదివే వాళ్ళకి నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానో ఈజీగా అర్థమైపోద్ది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా అంటే ఏ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఈ మాటలు చెప్పగలుగుతున్నాను? ఎవరు లేరు ఇక్కడ, కొంచెం గట్టిగా అవునా కాదని టెన్షన్ పడుతున్నా. యాకోబు ఇశ్రాయేల్ అని దేవుడు పేరు మార్చినటువంటి ఆ సందర్భాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను. ఇక్కడ మీకు విషయం జ్ఞాపకం చేస్తాను. దాంట్లోకి వెళ్ళక ముందు ముందుగా ఈ మాటలు జ్ఞాపకం చేయాలి. బైబిల్ని చదివేటప్పుడు, బైబిల్ని ధ్యానం చేసేటప్పుడు బాగా గమనించాలి. ఒకసారి పోయిన వారం అనుకున్నాం కదా, వాక్యమును ధ్యానించేటప్పుడు వాక్యాన్ని మనం స్టడీ చేయట్లేదు, వాక్యం మనల్ని స్టడీ చేస్తుంది. ఆమేన్. వాక్యం దగ్గరికి వచ్చి నువ్వు కూర్చుంటే నువ్వేదో వాక్యంలో తెలియని సంగతులు తెలుసుకోవడానికి బైబిల్ స్టడీ నువ్వు చేయట్లేదు. వాక్యం దగ్గరికి వస్తే వాక్యం నిన్ను స్టడీ చేస్తుంది. ఆమేన్. ఎందుకంటే రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే నువ్వు వాడి అయినదై ఉండి ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, నీ ఆలోచనలోని తలంపులోని ఆ మోటివ్స్ని పరిశోధన చేస్తూ ఉంది. నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడతావు, ఏ ఉద్దేశంతో చేస్తావు, ఏ ఉద్దేశంతో ఏమేం చేస్తావో నిన్ను పరిశోధిస్తుంది వాక్యం. అయితే నన్ను పరిశోధించే వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని పరిశోధించడానికి కొన్ని మెథడ్స్, పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్ని మనం ఇష్టం వచ్చినట్టు వాడడానికి లేదు, కానీ ఆ మెథడాలజీని దాన్ని అలవర్చుకోవడం చాలా మంచిది. జాగ్రత్తగా గమనించండి. ఒకసారి ఒక ప్యాటర్న్ స్టడీ అంటాం. అనండి ఒకసారి అన్నమాట. ప్యాటర్న్ స్టడీ, దీన్నే మీరు కొత్త నిబంధన భాషలో, మన రెగ్యులర్ భాషలో చెప్పాలంటే మత్తయి సువార్తలో ఇదిగో ఇక్కడ రాయబడిన ఈ మాట ఇలాగ నెరవేర్చబడింది అంటాం. చూసారా? అంటే ఈ నెరవేర్చబడిన సంగతి, వ్రాయబడిన సంగతి ఒక ప్యాటర్న్లో, ఒక నమూనాలో, ఒకే ఆర్డర్లో నడిపించబడ్డాయి అని అర్థం. ఇదిగో ఈ మాట ఇలా నెరవేర్చబడింది, ఆ మాట నెరవేర్చబడినట్లని ఇది జరిగింది, ఆయన ఈ మాట అన్నాడు. దీన్ని ఏమంటాం అంటే ప్యాటర్న్ అంటాం. ప్యాటర్న్ అంటే నమూనా. ఇక్కడ ఏ నమూనా ఉంటుందో అక్కడ అదే నమూనా ఉంటుందన్నమాట. ఆ రెండు నమూనాలు ఏవైతే ఉన్నాయో, ఇంకో విషయం ఏంటంటే ఒక ప్యాసేజ్ ఎక్కడో ఉంటుంది, ఆ ప్యాసేజ్లో ఒక 4-5 పాయింట్లు ఉంటాయి. ఇంకో ప్యాసేజ్ ఎక్కడో ఉంటుంది, దీంట్లో ఉన్న 4-5 పాయింట్లు సేమ్ కనబడతాయి. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ చెప్పబడిన విషయం ఇక్కడ చెప్పబడుతుంది, అక్కడ లేని జవాబులు ఇక్కడ దొరుకుతాయి, ఇక్కడ లేని జవాబులు అక్కడ దొరుకుతాయి. రెండింటిని పక్కన పెట్టి చూడాలి. దీన్ని ఏమంటాం? ప్యాటర్న్ స్టడీ అంటాం. ఓకే, కొత్తగా ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమేమో కానీ బట్ ఇది చాలా పాతదే. అయితే ఇక్కడ గమనించండి ఒకసారి. ఈ భాగం మనం చదివినటువంటి భాగంలో యాకోబు ఇశ్రాయేలుగా పేరు మార్చబడినటువంటి సందర్భం ఏదైతుందో దానికి దీనికి మధ్య ఎన్ని సారూప్యతలు, సిమిలారిటీస్, ఎన్ని సేమ్ ప్యాటర్న్స్ ఎన్ని రిపీట్ చేయబడ్డాయో గమనించండి ఒకసారి. మరొకసారి చదవబడిన భాగాన్ని చదువుదాం. అయితే ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే ద నేమ్ చేంజ్. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ మళ్ళీ చెప్తాను, మొదటి 5 పుస్తకాలు వాక్యము, మిగిలిన 61 పుస్తకాలు మొదటి 5 పుస్తకాల యొక్క కామెంటరీ. అంటే 5 పుస్తకాల్లో ఉన్న సంగతుల్ని వివరించడం కోసం మిగిలిన పుస్తకాలన్నీ ఉన్నాయి. ఈవెన్ నువ్వు చదువుతున్నటువంటి ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ 2వ అధ్యాయం కూడా ఆ విషయాన్ని చెప్తా ఉంది. నేమ్ చేంజ్ అనే టాపిక్ ఇక్కడ ఎక్కడుందో చూడండి ఒకసారి, ఏమని రాస్తుందో చూడండి ఒకసారి, చదువుదాం ఒకసారి, మళ్ళొకసారి ఆ మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నా. పెర్గమాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడినప్పుడు నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఓకే, తర్వాత అనుకున్నాం కదా, ఆ 14-15 వచనాలు వదిలేసి 16వ వచనంకి వెళ్దాం ఒకసారి. 16 చూడండి ఒకసారి, 16th వర్స్. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసదును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క
క్రొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. ఇంతకీ ఈ తెల్లరాయి అంటే ఏంటి? ఆ తెల్లరాయి మీద చెక్కబడినటువంటి పేరేంటి? ఆ పేరు పొందుకున్నోడికి మాత్రమే తెలుస్తట. అంటే అనుకోవచ్చు, మనం ఏమనుకోవచ్చు అంటే ఎవ్రీ టైం దేవుడు నాకు రాయి ఇస్తాడు, ఆ రాయి మీద నాకు కొత్త పేరు ఉంటుంది, నా పేరు కాక ఇంకేదో పేరు ఉంటుంది, అది నాకు మాత్రమే తెలుస్తుంది. ఇలాంటి అవగాహన వస్తూ ఉంది. సరే, ఇంతకీ దాని మీనింగ్ ఏంటో కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ భాగానికి మరియు నేమ్ చేంజ్ జరిగింది ఎక్కడ? యాకోబు. బాగా వినండి ఒకసారి, మళ్ళీ రిపీట్ చేస్తాను. బైబిల్లో రాసున్న ప్రతి నేమ్ చేంజ్ జరిగినప్పుడంతా దట్ ఈజ్ నాట్ ఆల్ఫాబెటికల్గా లేకపోతే న్యూమరికల్ వాల్యూస్ ప్రకారం ఆల్ఫాబెట్స్ చేంజ్ చేయడం లేకపోతే పేరు మార్చడం ఇది కానే కాదు. రైట్? పేరు మార్పిడి అంటే, పేరు మార్చడం అంటే ఇదిగో అంతకు ముందున్నటువంటి ఆ టైటిల్, టెక్స్ట్, ఆల్ఫాబెట్స్, నంబర్స్ మారే విధంగా మార్చడం కానే కాదు. కానీ ఎవ్రీ టైం బైబిల్లో పేరు మార్చబడిన ప్రతిసారి క్యారెక్టర్ చేంజ్. ఏం చేంజ్? నాట్ నేమ్ చేంజ్, క్యారెక్టర్ చేంజ్. బాగా వినాలి ఒకసారి మాట. నేమ్ చేంజ్ కాదు, దట్ ఈస్ క్యారెక్టర్ చేంజ్. వ్యక్తిగతంగా వ్యక్తులు మారకుండా పేర్లు మార్చినంత మాత్రాన ఏ ప్రయోజనం లేదు. వ్యక్తులు మారకుండా ఇండ్లు మార్చినంత మాత్రాన, స్థలం మార్చినంత మాత్రాన, ఇంటి రూపురేఖలు మార్చినంత మాత్రాన ఏ ప్రయోజనం లేదు. దేవుడు కోరుకునే మార్పు వ్యక్తి యొక్క అంతరంగంలో మార్పు కోరుకుంటున్నాడు. కొద్ది గట్టిగా ఆమెనందాం, ఇంకొంచెం గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ సంఘం వారట సాతాను నివాసం ఉన్న స్థలంలో ఉన్నారట. ఈ సంఘం వాళ్ళు ఎక్కడున్నారట? మాట్లాడాలి. సాతాను నివాసం ఉన్న స్థలంలో వీరున్నారట. అలాంటి స్థలంలో ఒక మనిషిని, అనగా అంత్యప అనే ఒక విశ్వాసిని మరియు సాక్షిని, క్రీస్తు సాక్షిని చంపేశారట. ఆ చంపేసినప్పుడు కూడా మీరు నా నామమును గట్టిగా చేపట్టారు మరియు నా యందలి విశ్వాసమును విసర్జించలేదు. ఓకే, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. క్యారెక్టర్ చేంజ్ అనండి ఒకసారి మాట. క్యారెక్టర్ చేంజ్ అంటే మనము వాక్యం దగ్గరికి వచ్చిన ప్రతిసారి మనమేదో నేర్చుకోవడానికి, మనమేదో గ్రహించడానికి, మనమేదో కొత్త విషయం తెలుసుకోవడానికి రావద్దు. దేవా, నేనేదో మారాల్సి ఉంది, నేను ఎక్కడో మారాల్సి ఉంది, నీ చిత్తంలోకి మారడం కోసం ఇంకొక అవకాశం నాకు ఇవ్వని రావాలి. నన్ను స్టడీ చేయమని వాక్యం దగ్గరికి వెళ్ళాలి తప్ప వాక్యాన్ని స్టడీ చేయడానికి మనం వెళ్ళినా ఏం ప్రయోజనం లేదు. మనం ఏం స్టడీ చేయలేం. జీవితాలు గడిచిపోతాయి కానీ ఏం తేలదు. తేలిన ఫలితార్థం ఇదే అంటాడు సొలొమోను మహారాజు, ద గ్రేట్ విజ్డమ్ కలిగినటువంటి వ్యక్తి అని ఏమిటంటే, ఇదిగో తేలిన ఫలితార్థం ఇదే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే, ఇంతకంటే ఏం లేదు. ఇంకా ప్రసంగి గ్రంథం 12 అధ్యాయాలు రాసి 12 అధ్యాయాలు అంటాడు, ఇదిగో తేలిన ఫలితార్థం ఇదే. ఏంటది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఆజ్ఞను అనుసరించడం తప్ప ఇంకా వేరే ఏం పని లేదంటాడు. ఇంతకంటే ఏం లేదండి ఇంకా. అయితే మనలో ఏదో ఒక మార్పు, నేనేదో ఒకటి మారి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వచ్చినా లేదా వాక్యం దగ్గరికి వచ్చినా ఎక్కడో చోట ఏదో రకంగా నేను మారి బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడ సాతాను స్థలం ఉన్నా అని రాసింది కదా. దేవుని పిల్లలు సైతాను పిల్లలు అంటాం కదా. ఓకే, కొద్దిగా వినండి ఒకసారి. మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా ఈ ప్రార్థనలు వినే ఉంటారు మీరు. సాతాను క్రియలు, అపవాది క్రియలకు, ఎవరు మాట్లాడలేదు, అపవాది క్రియలకు ప్రార్థన చేస్తారు. చెప్పండి, పర్వాలేదు. కరిస్మాటిక్ ప్రేయరా? అపవాది క్రియలకు నశించిపోనుగాక, అనంత నాశనం కలుగునుగాక అంటారా అనరా? ఓకే, కొంచెం వినండి. బంధించాలి, అపవాదిని బంధించేయాలి. ఓకే, కొద్దిగా వినండి ఒకసారి నేను చెప్పే విషయం. ఇంతకీ అపవాది అంటే అర్థం ఏంటి? అంటే మార్పు అంటే ఎలా ఉంటుందో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఇక్కడ పెర్గమ సంఘం యొక్క తేడా. అందులో సాతాను నివాసం ఉన్న స్థలంలో వీళ్ళు దేవుని నామాన్ని, యేసు ప్రభు నామాన్ని పట్టుకొని విసర్జించలేదు విశ్వాసాన్ని అని ఉంది కదా. అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మాటకు చూడండి ఒకసారి. సాతానుడు అంటే అర్థం ఏంటి? సాతానుడు అనేది పేరా?
ఓకే, సాతానుడు అనేది పేరు కాదు, పొజిషన్. అర్థమవుతుంది కదా? సాతానుడు అనేది ఇట్స్ నాట్ అ నేమ్, అది పొజిషన్. ఆ సీట్లో ఎవరు కూర్చున్నా వాళ్ళ పేరు సాతాన్. సాతాన్ అంటే అర్థం ఏంటి? అర్థం అక్యూజర్. ఇంకా తెలుగులో అపవాది. అపవాది అనండి ఒకసారి కొంచెం గట్టిగా. అంటే ఏం చేస్తాడు? నింద మోపేవాడు, అపవాదు మోపేవాడు అని అర్థం. అక్యూజర్ అని అర్థం. ఎక్కడ? హెవెన్లీ అక్యూజర్. పరలోకంలో దేవుని ఎదుట సహోదరులందరి మీద ఏం చేస్తున్నాడట? నేరము, నెపము, నింద ఏదో ఒకటి మోపుతూ ఉంటాడు. ఓకే, అపవాది మోపే విధానానికి, ఓకే, అపవాది పిల్లలకు దేవుని పిల్లలకి మధ్య తేడా చిన్న విషయం చెప్తాను చూడండి ఒకసారి. అపవాది పిల్లలంటే ఏంటి, దేవుని పిల్లలంటే ఏంటి? కొద్దిగా నా మాట వినండి ఒకసారి. ఇంతకీ సాతానుడు ఎలా పనిచేస్తాడో చెప్తాను. నేరం మోపుతాడు అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి 4 పనులు చేశాడు అనుకుందాం. ఎన్ని పనులు? అందరూ మాట్లాడితే నాకు ఈజీగా ఉంటుంది. ఎన్ని పనులు? 4 పనులు. ఏ మంచి పని, బి మంచి పని, సి మంచి పని, డి చెడ్డ పని. అర్థమవుతుందని మాట్లాడేది? సాతానుడు ఎలా పని చేస్తాడో చెప్పడానికి చెప్తున్నాను. ఏ మంచి పని, బి మంచి పని, సి మంచి పని, డి చెడ్డ పని చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడో తెలుసా? ఉన్న 3 పక్కన పెట్టేసి ఆ డీని మాత్రం తీసుకెళ్ళి, ఇదిగో నీ భక్తుడు, ఇదిగో నీ బిడ్డ, ఇదిగో నువ్వు చాలా ప్రేమించి ఏమేమో ఇచ్చావు కదా, ఉద్యోగం ఇచ్చావు, పెళ్లి చేసావు, పిల్లల్ని ఇచ్చావు, అది ఇన్ని ఇచ్చావు కదా. ఏం చేస్తున్నాడో తెలుసా? నీ కుమారుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ కుమార్తె ఏం చేస్తుంది? ఇదే పని నిరంతరం రేయింబగళ్ళు దేవుని సన్నిధిలో ఉండి ఏం చేస్తున్నాడట? సహోదరులందరి మీద వాళ్ళు చేసిన నెగిటివ్ పని ఏదైతే ఉందో, పని చేసింది ఎవరు ఇక్కడ? ఆ డీ పని చేసింది ఎవరు? అపవాది ఏం చేశాడా? లేదు, సహోదరు మనమే చేసాం. మనమే ఇదిగో ABCD 4 ఉన్నాయి. 4ట్లో 3 మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసాం. సాతానుడు ఏం చేస్తాడంటే ఆ చేసిన చెడ్డ పనిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి, దేవుని ఎదుట పెట్టి, నీ మీద నింద మోపి, నువ్వు అనర్హునివి, నీవు దేవుని సన్నిధికి అర్హునివి కాదు అనే విధంగా ప్రకటన చేస్తూ ఉంటాడు, నింద మోపుతూ ఉంటాడు. నేను మాట్లాడేది అర్థమైంది కదా? మంచి పనులన్నీ పక్కన పెట్టేసి చెడ్డ పనిని మాత్రం దేవుని ఎదుట పెట్టి ఏమంటాడంటే, ఇదిగో ఇది నింద మోపుతూ ఉండడం, ఇది వాడి యొక్క జాబ్. ఆ జాబ్ చేసేవాని ఆ జాబ్ పొజిషన్ ఏమంటామంటే సాతానుడు అంటాం. ఆ పని చేసేవాళ్ళు ఎవరైనా సాతానే. అర్థమైందండి? సాతాన్ అనేది ఇట్స్ నాట్ టైటిల్, ఒక పేరు కాదు అది. సైతాన్ అనేది ఒక పేరు కాదు. సైతాన్ అంటే పొజిషన్. ఆ సీట్లో ఎవరు కూర్చున్నా అపవాది అని అర్థం, పొజిషన్ పేరు అది. ఓకే, తర్వాత నెక్స్ట్ చూడండి ఒకసారి. అదే దేవుడు ఎలా చూస్తాడు తెలుసా? దేవుడు మనల్ని ఎలా చూస్తాడంటే, 4 పనులు చేసాం, ABCD అని చెప్పాను కదా ఇందాక. ఏ చెడ్డ పని చేసాం, బి చెడ్డ పని చేసాం, సి చెడ్డ పని చేసాం, డి ఒక్కటే మంచి పని చేసాం. దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? లేదా ఉత్తరవాది అనండి ఒకసారి మాట. ఇంకొంచెం గట్టిగా. ఉత్తరవాది అంటే అర్థం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అనండి ఒకసారి. యేసుక్రీస్తు ఉత్తరవాది ఏంటి? మన పక్షంగా నిలబడి వాదిస్తూ ఉంటాడు ఆయన. అయితే ABCD చెడ్డ పనులు అయినప్పటికీ డి అనే మంచి పనిని మాత్రం కన్సిడర్ చేస్తూ ఆ డి అనే దాన్ని పట్టుకొని మంచి పని చేశాడు కాబట్టి, మంచి చేశాడు కాబట్టి, ఓకే, మన పక్షంగా పోరాడుతూ వేడుకుంటూ ఉత్తరవాదిగా ఉంటాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మన ఉత్తరవాది అనండి ఒకసారి. ఉత్తరవాది, అపవాది. అపవాది అంటేనేమో అపవాది వేసి నింద వేసేవాడు అక్యూజర్. ఉత్తరవాది అంటేనేమో జవాబు. ఉత్తరం అంటే జవాబు అని అర్థం. ఉత్తరం అంటే నార్త్ కాదు, ఉత్తరం అంటే ఆన్సర్, జవాబుదారి, లేకపోతే మధ్యవర్తి అని అర్థం. మధ్యలో నిలబడేవాడు అని అర్థం. అలా మధ్యలో ఉండి ఏం చేస్తాడంటే ఆయన జవాబు చెప్పడం కోసం అనగా తను జవాబుదారీగా ఉంటాడు. ఇంకొక అవకాశం ఇద్దాం. ఇదిగో ఈ చెట్టు ఫలించట్లేదు కదా, ఈ చెట్టును నా తోట యొక్క నా తోట స్థలమంతా ఇది ఆక్యుపై చేసుకుంది, దీనివల్ల ఏ ఫలం లేదు, ఇన్ని సంవత్సరాలు గడిచిన ఇది ఫలించట్లేదు, దీన్ని నరికేసి అంటే ఆయన మధ్యలో నిలబడి అంటాడు, ఇంకొక సంవత్సరం అవకాశం ఇద్దాం, ఇంకొక ఆకులు ఉన్నాయి కదా, చెట్టు ఎదిగి ఉంది కదా,
ఇంకొక సంవత్సరం అవకాశం ఇస్తే దాని చుట్టూ తవ్వి ఎరువేసి అది ఫలమిచ్చే విధంగా ఇంకొక అవకాశం ఏమో మధ్యలో నిలబడతాడు. ఆయన ఏమంటాం? ఉత్తరవాది అంటాం. సరే, ఇక్కడ సైతాని పిల్లలకి దేవుని పిల్లలకి తేడా చూడండి ఒకసారి. చిన్న విషయం ఏంటంటే, మనము తీర్పు తీర్చేటప్పుడు ఏం చేసేటప్పుడు, కొంచెం గట్టిగా అన్నమాట, ఇతరులను జడ్జ్ చేసేటప్పుడు ఏబిసిడి మంచి పనులు చేసినప్పటికీ దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా, కొంచెం మార్పు అనండి ఒకసారి, నాలో కొంచెం మార్పు, అది పరలోకానికి భూమి మీదకి మధ్యలో ఒక పెద్ద నిచ్చెనలాగా పనిచేస్తుంది. టోటల్ కాస్మాస్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది ఒక్క మనిషి యొక్క మారు మనస్సు కేవలం భూమిని మాత్రం కాదండి, టోటల్ విశ్వాన్ని ప్రభావితం చేస్తుంది అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. నేను ఏదో ఊరికే అనట్లేదు ఆ మాట, మీకు బైబిల్లో చూపిస్తాను, బాగా వినండి ఒకసారి. ఇతరులను తీర్పు తీర్చేటప్పుడు ఈరోజు ఒక్క తీర్మానం చేసుకుంటాను నేను. ఏంటంటే ఈ భాగం చదివిన తర్వాత ఒకటి అర్థమైంది. ఏంటంటే, తీర్పులు తీర్చేటప్పుడు ఒక చెడ్డ విషయం నా ఎదురు కనిపించినప్పుడు ఆ ఒక్క చెడ్డ విషయాన్ని కన్సిడర్ చేసి మిగిలిన మంచంతా పక్కన పడేసే బదులు మిగిలిన మంచంతా కన్సిడర్ చేస్తూ ఈ ఒక్క చెడ్డ విషయాన్ని బట్టి క్షమించే విధంగా తీర్పు తీర్చడం, అది ఎవరి పని? దేవుని పిల్లల పని అది. ఓకే, మీరు అపవాది పిల్లలు అంటాడు యేసయ్య. ఎవరిని తెలుసా? మీరు ఎవరి పిల్లలు? మీరు మీ తండ్రి అయిన అపవాది క్రియలు చేస్తున్నారు. మీరు మీ తండ్రి అయిన అపవాది క్రియలు చేస్తున్నారు. అయితే మీరు మీ తండ్రి అయిన అపవాది క్రియలు చేస్తున్నారు, మీరు అపవాది పిల్లలు అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాస్తుంది ఆ విషయం. యూదులతో మాట్లాడుతూ తను నమ్మి ఆర్గ్యూ చేస్తున్నటువంటి ఏమంటామంటే వాదన పెట్టుకుంటున్నటువంటి వారితో మాట్లాడుతూ అంటాడు, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసినట్టు చేస్తారు, కానీ మీరేం చేస్తున్నారంటే మీరు మీ అపవాది పిల్లలు, అనగా మీరు మీ తండ్రి అయిన అపవాది క్రియలు నెరవేర్చుకుంటున్నారు, నన్ను చంపవెదుకుతున్నారు అంటాడు. ఇది అపవాది చేసే పని, అబ్రహాం పిల్లలు చేసే పని కాదు, దేవుని పిల్లలు చేసే పని కాదు అంటున్నాడు. సో మళ్ళొకసారి చెప్తాను, ఒక మనిషి ఇంకో మనిషిని తీర్పు తీర్చేటప్పుడు ఒక్కసారి ఈ వాక్యం ధ్యానించినప్పుడు, ఇదిగో నా భార్యని నేను చూసినప్పుడు, లేకపోతే నా పిల్లల్ని చూసినప్పుడు, లేకపోతే నా చుట్టూన్న వారిని చూసినప్పుడు, వాళ్ళ వల్ల జరిగిన మంచి విషయాలన్నీ పక్కన పడేసి ఏదో ఒక చెడ్డ విషయాన్ని బట్టి తీర్పు తీర్చడం మొదలు పెడితే అది అపవాది పిల్లలకు సంకేతం తప్ప దేవుని పిల్లలకు కాదు. దేవుని పిల్లలు సో ఒక్క టన్న పాజిటివ్ విషయం ఒక్క టన్ను ఉందేమో వెతుక్కుంటారు. పాజిటివ్ విషయం, ఈవెన్ సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి ముందు దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహాం దగ్గరికి ఎందుకు వచ్చాడంటే వాళ్ళ పక్షంగా నిలబడి ఏదన్నా ఒక్క మంచి మాట మాట్లాడి ఉత్తరవాదిగా నిలబడతాడేమో అని. అయ్యా, అక్కడ నీ రూల్ ప్రకారం ఇదిగో 1,00,000 మంది పాపుల మధ్యలో ఒక్క నీతిమంతుడు ఉంటే పట్టణం అంతా వదిలేస్తావు కదా, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే వదిలేస్తావా అని అడుగుతున్నాడు. 50 మంది ఉంటే అలా మొదలుపెట్టి చివరికి వచ్చి ఎక్కడికి ఆగాడంటే 10 మంది దాకా వచ్చి ఆగాడు. అంటే 10 మంది ఉంటే దేవుడు ప్రతిసారి ఏమంటాడు తెలుసా? ఎస్ గ్రాంటెడ్. ఎందుకంటే ఒక్కడన్నా ఉన్నాడేమో చూపించు అని అడుగుతున్నాడు. ఉంటే చాలు అని ఆయనకు ఆశ ఉంది, ఈ ప్రార్థన చేసే ఈయనకే ఆశ ఉంది. ఒక్క 10 మంది నీతిమంతులు ఆ దేశంలో ఉంటే అసలు సొదొమ గొమొర్రా నాశనం అయ్యేవే కాదు. సరే, నా పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని తీర్పు తీర్చేటప్పుడు ఉన్న అన్ని మంచి విషయాలు పక్కన పెట్టి ఒక్క చెడ్డ విషయాన్ని మాత్రమే చేతిలోకి తీసుకొని, ఇదిగో ఆ చెడ్డ విషయాన్ని బట్టే మనం జడ్జ్ చేస్తున్నాం అనుకోండి, ఇది అపవాది పిల్లల పని. దేవుని పిల్లల పని ఏంటి? అన్ని చెడ్డ పనులు ఉన్న ఒక్క మంచి ఏదైనా దొరుకుద్దేమో ఆ పాజిటివ్ విషయం గురించి మాట్లాడతాం అనుకోండి, దాన్ని దేవుని పిల్లల పని అని చెప్తాం. ఇది మనకు అర్థమైన తర్వాత దాన్ని అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయడానికి బయలుదేరుతాం కదా, దాన్ని ఏమంటాం తెలుసా? మారు మనస్సు అంటాం. అనండి ఒకసారి అన్నమాట, కొంచెం గట్టిగా. సో చేంజ్ ఆఫ్ మైండ్. ఒక్కసారి ఈ వచనం చదవండి ఒకసారి. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎన్నో వచనమా? 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.
10వ వచనం. అటువలే మారు మనసు పొందొక పాపి విషయమై. ఒక్కసారి 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనంలో ఏం రాస్తుంది? అటువలే మారు మనసు అక్కర్లే. మారు మనస్సు అన్నట్టు ఒకసారి అన్నమాట. అంటే ఉన్నటువంటి పర్సనాలిటీ నుంచి ఇంకో పర్సనాలిటీగా కన్వర్ట్ అవ్వడం, చేంజ్ అవ్వడం. ఈ మారు మనస్సు అనేది అప్పుడెప్పుడో జరిగిపోయిన కార్యక్రమం కాదు. ఇట్స్ మనం బ్రతుకున్న కాలము జరగాల్సినటువంటి విషయమే. అది బ్రతుకున్నంత కాలం జరగాల్సిన విషయమే. అయితే అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది, ఈ 99 మంది నీతిమంతులే, కానీ వాళ్ళందరికీ ఉన్న ఫీలింగ్ ఏంటంటే మేము మారాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. అలాంటి 99 మంది కంటే మారు మనస్సు పొందే ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం. దీన్ని ఆపండి ఒకసారి. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తాను. లాస్ట్ వీక్ మాట్లాడుకున్నప్పుడు ఒక రాతిని నిలబెట్టి దాని మీద నూనె పోసాడని మాట్లాడుకున్నాం. రాతిని నిలబెట్టి నూనె పోసాడనే అంశాన్ని మాట్లాడుకున్నాం. ఆ రాయి ఏంటి అంటే అదేదో ఆయన తల కింద పెట్టుకున్నటువంటి ఒక రాయి కాదు, అందులో ఆయన అనేకమైనటువంటి విషయాలు అందులో దాచబడి ఉన్నాయని మాట్లాడుకున్నాం. రాళ్ళు ఎక్కడైనా పగిలిపోయి ముక్కలైపోతాయి, కానీ ఆ రాత్రి ఆయన తల కింద ఉన్నటువంటి అనేకమైన రాళ్ళు అన్నీ కలిసి ఒక రాయిగా మారిపోయాయి. సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన ఒక్క మందిరంగా, ఒక్క రాయిగా, క్రీస్తు శరీరంగా మారిపోవడం ఏదైతుందో దాన్ని మూలరాయి అంటాం, దాన్ని అభిషిక్తుడు అంటాం. మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. సజీవమైన రాళ్ళ వలె ఉండి, అందరము కూడా సజీవమైన రాళ్ళము, లోపల మారు మనసు పొందాం, అందరం కలిసి ఒక్క శరీరంగా మారి క్రీస్తు శరీరంగా మారడం ఏదైతుందో దాన్నే మూలరాయి, తలరాయి అంటాం. యాకోబు నిలబెట్టింది ఆ రాయిని. క్రీస్తు అనగా అభిషిక్తుడు అనే పదం మొదలైంది అక్కడే. అభిషిక్తుడు, క్రీస్తు అనే పదం మొదలైంది అక్కడే. అభిషిక్తమైనటువంటి రాయి, ఈ అభిషిక్తమైన రాయి ఇంకేదో కాదు, సజీవమైనటువంటి క్రీస్తు అనబడుతున్న, దేవుని శరీరం అనబడుతున్న, క్రీస్తు శరీరం అనబడుతున్నటువంటి రాయి అని చెప్పబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. ఈ యొక్క సజీవమైనటువంటి రాయి అనబడుతున్నటువంటి ఆ రాయిని ఆయన నిలబెట్టాడు అన్నది కదా. దీన్ని యెషయా గ్రంథంలో ఏం చదివాం మనం? సియోనులో 28:16 చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 28:16 వచనం. ఐజయా 28:16. ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది రాయి, మూల రాయి అయి ఉన్నది. చూడండి ఒకసారి, ఇది మూల రాయి అని ఉంది. ఒక్కసారి పెద్ద సమస్త విశ్వంలో, ఈ పెద్ద మహోత్కృష్టమైనటువంటి విశ్వం అంతట్లో ఓ చిన్న భూమి. మన అవగాహన కోసం కొన్ని మాటలు చెప్తాను ఏనండి ఒకసారి. ఈ భూమి మీద మనమున్న స్థలం ఉంది కదా, ఎక్కడున్నాం మనం? కొంచెం అందరు నాతో పాటు మాట్లాడితే మంచిది. ఎక్కడున్నారు మీరు? ఏ ఊరిది? బాచుపల్లిలో ఉన్నారు. బాచుపల్లి ఎక్కడుంది? హైదరాబాద్ ఎక్కడుంది? తెలంగాణ ఎక్కడుంది? భారతదేశం ఉంది. భారతదేశం ఎక్కడుంది? వెరీ గుడ్, మంచిదే, మీరు బాగా చెప్తున్నారు. ఆసియా ఖండం ఎక్కడుంది? భూమి మీద ఉంది కదా. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఈ భూమి మీద, ఇది ఒక గోళాకారంగా ఉన్న భూమి కదా, ఈ భూమి మీద నేల ఎంత అంటే చెప్తారా? వాటర్, ఓకే, 71% వాటర్ ఉందట, మిగిలిన 29%. ఓకే, ఏకీపిద్దామమ్మా, ఒప్పుకుందాం, ఏం చేస్తాం? ఓకే, ఏదో ఒకటి ఒప్పుకుందాం, ఏమైంది? అంటే నష్టమే కదా. చెప్పండి. కొంచెమే భూమి ఎక్కువనా, వాటర్ ఎక్కువనా? సముద్రం ఎక్కువ. సముద్రం భూమిని మింగేయడం చాలా సింపుల్. ఆ గొప్ప భూగోళం ఉంది కదా, అంత భూగోళం మీద మనుషులు దాదాపుగా 1000 కోట్ల మంది ఉన్నారు. ఆ 1000 కోట్ల మందిలో నువ్వు ఒకటివి, నేను ఒకడిని. ఈ భూమి ఉంది కదా, ఈ భూమి ఎక్కడుందంటే శూన్యంలో వేలాడుతుంది. ఇది సోలార్ ఫ్యామిలీ అంటాం. ఎక్కడ? ఆ సోలార్ ఫ్యామిలీలో 9 గ్రహాలతో కలిసి తనకంటే 109 రెట్లు, ఎంత? తనకంటే
అంటే ఇప్పుడున్న భూమిని 109 సార్లు యాడ్ చేస్తే ఎంత పెద్ద భూమి వస్తుందో అంత పెద్ద సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఇది సోలార్ ఫ్యామిలీ అంటాం. ఇలాంటి సోలార్ ఫ్యామిలీస్, ఈ సోలార్ ఫ్యామిలీ ఎక్కడుంది అని అడిగితే, సోలార్ ఫ్యామిలీ ఎక్కడుందంటే గెలాక్సీ అంటాం. అనండి ఒకసారి. గెలాక్సీ అంటే పాలపుంత అంటారు తెలుగులో. గెలాక్సీలో ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలి తెలుసా? దాదాపుగా 11 సున్నాలు పెట్టాలి. ఎన్ని? 11 సున్నాలు పెడితే ఎంత నంబర్ వస్తుందో అన్ని నక్షత్రాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి సూర్యుడు. చూడండి ఒకసారి. ఇలాంటి గెలాక్సీ, ఈ గెలాక్సీ ఎక్కడుందంటే ఇప్పుడు చెప్పాలి మీరు, అప్పుడు విశ్వంలో ఉందని చెప్పాలి. ఇలాంటి గెలాక్సీలు ఇలాంటి విశ్వంలో ఎన్ని ఉన్నాయి తెలుసా? మళ్ళీ ఒకటి రాసి 11 సున్నాలు పెడితే ఎంత నంబర్ వస్తుందో అన్ని గెలాక్సీలు ఉన్నాయి. కొంచెం నా పాయింట్ వినండి ఒకసారి. విషయం ఏంటంటే, మరి మొత్తం నక్షత్రాలు ఏంటంటే ఒకటి పక్కన 11 సున్నాలు ఇంటూ ఒకటి పక్కన 11 సున్నాలు. సో ఇన్ని నక్షత్రాల మధ్య ఒక చిన్న నక్షత్రం, దాని చుట్టూ దానికంటే 109 రెట్లైన చిన్నదైన భూమి మీద, ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న భూమి మీద ఓ చిన్న రాయి లేపి నిలబెట్టి దాని మీద నూనె పోసి సియోన్లో నేను మూలరాతిని వేశాను అంటున్నాడు ఆయన. విషయం ఏంటంటే, ఆ రాయి ఎలాంటి రాయి అంటే కేవలం భూమి మీద మాత్రమే కాదు మూలరాయి అది. ఆ రాయట టోటల్ కాస్మాస్ అంతటికి, విశ్వం అంతటికి సెంటర్లో ఉండి టోటల్ విశ్వాన్ని కంట్రోల్ చేస్తాట ఆ రాయి. ఆమేన్. ఎందుకు ఏంటి ఆ రాయి స్పెషాలిటీ ఏంటంటే, ఆ రాయిలో అనేకమైన పగిలిపోయి ముక్కలైనటువంటి నీలాంటి నాలాంటి మారు మనస్సు పొందిన రాళ్ళన్నీ కలిసి ఒక రాయిగా మారిపోయాయి. అదే సియోను మూలరాయి, అదే ప్రభువైన యేసుక్రీస్తు. మనందరం కలిసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి నేను మారు మనసు పొందాను, క్రీస్తు యేసునందు మారు మనసు పొందాను అని చెప్పి ప్రభు తట్టు తిరిగి దేవుని తట్టు తిరిగి వచ్చాం. చూసారా? అందరం కలిసి క్రీస్తు యేసు శరీరంలో ఒక్క అవయవంగా మారాం, ఒక్క శరీరంగా మారాం. చూసారా? ఒక్క రాయిగా మారిపోయాం. అలాంటి రాయి ఏం చేస్తట? కేవలం నీ చుట్టూన్న ప్రపంచాన్నే కాదు, టోటల్ విశ్వాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది నేను కాదు. ఒక్కసారి ఆ మాట చదవండి ఒకసారి. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. మొదట లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. మారు మనస్సు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే ఒక్కరు మారు మనసు పొందితే, ఈరోజు వాక్యం విన్నాను, ఈ వాక్యం చదివాను, ఈ వారం ఈ చదివిన వాక్యం నుంచి ఇదిగో నేను ఇది మార్చుకున్నాను అని, ఇదిగో మొన్నటిదాకా నేను అపవాది పిల్లల్లాగా జీవించాను, ఇప్పుడు దేవుని పిల్లల్లాగా మారిపోయాను. ఎలాగ మారిపోయారు? ఒక్కసారి చెప్పండి, మరొకసారి రిపీట్. అపవాది పిల్లల నుంచి దేవుని పిల్లలాగా ఎలా మారుతాం? ఏం చేస్తే మారుతాం? ఇప్పుడు నేర్చుకునేది ఒకటే చెప్పండి. ఏ విషయంలో? ఒక్క చిన్న విషయం మారు మనసు గురించి మాట్లాడాం కదా. దేని విషయంలో? జడ్జ్ చేయడం గురించి కదా మనం మాట్లాడుకుంది. జడ్జ్ చేసేటప్పుడు, తీర్పు తీర్చేటప్పుడు 3, 4, 10, 3, 4 విషయాలు చెడ్డ విషయాలు ఉండగా ఒక్క మంచి విషయం ఉన్నా చెడ్డ విషయాలను బట్టి కాక మంచి విషయాలను బట్టి తీర్పు తీర్చేవాడు దేవునికి బిడ్డ. అదే అన్ని మంచి విషయాలున్నా ఒక్క చెడ్డ విషయాన్ని పట్టుకొని తీర్పు తీర్చేవాడు అపవాది పిల్లలు. ఎందుకంటే అపవాది చేసేది పని అది కాబట్టి. అందుకే మీరు మీ తండ్రి యొక్క అపవాది క్రియలు చేస్తున్నారు అంటాడు. అపవాది క్రియలకు అనంత నాశనం అంటే అర్థం ఏంటంటే, చేసేది మనమే అపవాది క్రియలు, కానీ ఏమంటాం? అపవాది క్రియలకు అనంతమైన నాశనం అంటాం. నిజమే, మంచిదే. సో పాయింట్ ఏంటంటే, అది దానికి ఎంత మార్చుకోగలిగితే అంత మేలు. అయితే మారు మనస్సు ఎప్పుడైతే కలుగుతుందో, మారు మనస్సు పొందగానే ఏం జరుగుతుందంటే, టోటల్ మనం ఉన్న చుట్టూన్న ప్రపంచాన్ని మాత్రమే కాదు, టోటల్ విశ్వాన్ని ప్రభావితం చేస్తాం మనము. కాస్మాస్ అంతటినీ అది కనెక్ట్ చేస్తుంది. సెంటర్లో ఉండి ఆ రాయి కంట్రోల్ చేస్తుందట. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ గమనించండి ఒకసారి. ఆ సజీవమైనటువంటి రాళ్ళుగా ఉన్న అందరం కలిసి ఒక్క రాయిగా మారి పునాది రాయి అయిపోయాము అని మాట్లాడుకున్నాం కదా. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నాం నేమ్ చేంజ్ జరిగిన ప్రతిసారి క్యారెక్టర్ చేంజ్ అయింది. నేమ్ చేంజ్ జరిగిన ప్రతిసారి ఏం జరిగిందండి? క్యారెక్టర్ చేంజ్ అయింది. ఓకే, ఫస్ట్ నేమ్ చేంజ్, మనకు తెలిసిన నేమ్ చేంజ్ ఎక్కడ? అబ్రహాము నేమ్ అబ్రాము నుండి అబ్రహాముగా
చేంజ్ అయింది. అబ్రహాము అవ్వాలి అంటే అక్కడ జస్ట్ అక్షరాల్లో మార్పు కాదు, అక్కడ జస్ట్ నంబర్ చేంజ్ కాదు, అక్కడ క్యారెక్టర్ చేంజ్ అయింది, వ్యక్తిలో మార్పు కలిగింది. అంటే అంత అబ్రాహాముగా ఉన్న జీవితం వేరు, 99 ఏళ్లకు అయిన అబ్రహాముగా మారిన జీవితం వేరు. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం లేదు, బట్ క్యారెక్టర్ చేంజ్ ఉంది అక్కడ. తర్వాత ఇస్సాకు పేరు మారిందా? ఇస్సాకు పేరు పెట్టిందే దేవుడు. ఇస్సాకు పేరు అనౌన్స్ చేసిందే దేవుడే అనౌన్స్ చేశాడు. ఓకే, ఇదిగో ఇస్సాక్ అనే పేరు పెడతావు అని చెప్పాడు. ఓకే, అబ్రహాం పేరుని అబ్రహాంగా దేవుడు మార్చాడు, ఇస్సాకు పేరును దేవుడే అనౌన్స్ చేశాడు. మరి యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. ఆ మార్చిన రోజు జస్ట్ నేమ్ చేంజ్ కాదు, న్యూమరికల్ వాల్యూ చేంజ్ కాదు, క్యారెక్టర్ చేంజ్ అయింది. ఇది మన టాపిక్ ఇది. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ రాత్రి ఏం జరిగింది? ఓకే, కొద్దిగా మీకు తెలిసింది మాట్లాడండి, నేను చెప్తూ ఉంటాను. చెప్పండి ఒకసారి. సో ఒక రాత్రి యాకోబు జీవితంలో తన నేమ్ చేంజ్ జరిగింది. ఎలా నేమ్ చేంజ్ అయింది చెప్పండి ఒకసారి. ఎలా నేమ్ చేంజ్ అయింది? యాకోబు పేరు ఇశ్రాయేలుగా మారిన సందర్భం ఏంటి? అలాంటి సందర్భం మీకు తెలిసింది చెప్పండి, గుర్తున్నాయి చెప్పండి. ఆ రాత్రి దేవుని దూతతో పోరాడుతూ ఉన్నాడు కదా, దేవుని దూతతో ఫైట్ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఫైట్ చేస్తుంటే లాస్ట్కి ఏమన్నాడు ఆయన? పేరు పెట్టేటప్పుడు ఏమన్నాడు ఆయన? ఎవరు మాట్లాడలేదు. పేరు మారినప్పుడు ఏమన్నాడు? మీరు అనేది నాకు వినపడేలాగా అంటే బాగుంటుంది. మీ పక్కన దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అన్నాడు. కొద్దిగా ఆగుదాం అక్కడ. ఎవరన్నా మనిషి దేవునితో పోరాడి గెలవగలడా? ఓకే, ఇక్కడ స్టేజెస్ రాస్తున్నాయి. ఎలాగంటే ఫస్ట్, ఆ రాత్రి యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు అనేది ఫస్ట్ పాయింట్. ఆ రాత్రి యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. నెంబర్ 2, అంతలో ఒక మనుష్యుడు అతనితో రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడట. ఒక రాత్రంతా ఒక మనుషుడు అతనితో ఒంటరిగా మిగిలాడు అని ఉంది. నెక్స్ట్ వెంటనే ఇంకొక మనిషితో పెనుగులాడుతున్నాడు అని ఉంది. దాని తర్వాత ఆయన దేవుని దూత అని ఉంది. తర్వాత ఏముంది తెలుసా? నేను దేవుని మొహం చూశాను కాబట్టి ఈ పేరు, నేను దేవుణ్ణి ఫేస్ టు ఫేస్ చూశాను కాబట్టి ఈ స్థలానికి ఏం పేరు పెట్టాలి? పెనుయెల్, ఫేస్ ద ఫేస్ ఆఫ్ గాడ్, దేవుని ముఖము అని పేరు పెట్టాడు. పన్ అంటే ఫేస్ అని అర్థం. సో పెనుయెల్ అని పేరు పెట్టాడు. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను. నెంబర్ 1, ఒక రాత్రి యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. తన ఆస్తులన్నీ వెళ్ళిపోయాయి, అంటే పంపించేశాడు. తన భార్యలని, పిల్లల్ని, దాసదాసీలు, మందలు అన్నీ వెళ్ళిపోయాయి. అందరూ వెళ్ళిపోయారు. అలోన్, ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ ఒంటరిగా మిగిలిపోయినటువంటి యాకోబు, ఇంకెవ్వరూ లేరు తనతో. అలాంటిది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మాట్లాడుతూ వెంటనే ఆయన మాట ఏంటంటే, వెంటనే చెప్పబడిన మాట, ఇదిగో యాకోబు ఒక మనుష్యుడు రాత్రంతా అతనితో పెనుగులాడాడు అని రాస్తుంది. ఒక మనుష్యుడు రాత్రంతా పెనుగులాడాడు. అయితే ఒక మనుష్యుడు రాత్రంతా పెనుగులాడాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, ఒక మనుష్యుడు అన్న తర్వాత నెక్స్ట్ దేవదూత, దాని తర్వాత నేను దేవుని ముఖాన్ని చూశాను అంటాడు. సో 3 ఒక్కసారి 4 ఒక్కసారి పక్కపక్కన పెట్టి చూద్దాం ఒకసారి. నిజంగా ఎవరన్నా మనిషి దేవునితో పోరాడగలడా, పోరాడి గెలవగలడా? ఓకే, ఇందాక చదివిన భాగాన్ని ఒకసారి గమనించండి. దాంట్లో కూడా ఇదే మాట రాస్తుంది, జయించువానికి అని రాస్తుంది. ఏమని రాస్తుందండి? ఓకే, అక్కడ ఏమని రాస్తుందండి? గెలిచిన యాకోబు అని రాస్తుంది. గెలిచిన యాకోబు నేమ్ చేంజ్ అయింది. ఇక్కడ జయించిన వారికి నేమ్ చేంజ్ అవుద్ది అని రాస్తుంది. ఓకే, మళ్ళీ అక్కడనేమో గెలిచిన యాకోబు నేమ్ చేంజ్ అయింది, ఇక్కడ జయించు వారి యొక్క నేమ్ చేంజ్ అవుతుంది. సరే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో బైబిల్లో మనకి జయించుట అని, గెలచుట అని రాస్తుంది. బట్ ఇంగ్లీష్ వర్డ్, హీబ్రూ వర్డ్ ప్రకారం నిజంగా గెలవడం అనేది సాధ్యం కాదు. ఒకసారి చూడండి. ఒకసారి నిజంగా యాకోబు
దేవదూతను గెలిచాడా? అక్కడ ఏం జరిగిందో చెప్పండి ఒకసారి. అంటే ఆ గెలిచాడు అనే సందర్భాన్ని మీకు గుర్తున్నది చెప్పండి ఒకసారి. చివరిలో అమ్మా, చివరిలో ఏం జరిగింది? యాకోబు ఎవరిని గెలవకుండా చూశాడని రాసింది. దూత యాకోబు గెలవకుండుట. ఓకే, తర్వాత ఎవరు? ఓకే, అంతేకాకుండా ఇంకోటి ఏమైంది అక్కడ? తొడగుడు వసిలీని కుంటుతూ ఉన్నాడు. ఎవరు కుంటుతున్నారు? దేవదూత కుంటుతున్నాడా? యాకోబు కుంటున్నాడా? యాకోబు కుంటుతా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి ఒకసారి, ఎవరు గెలిచారు? అంతేకాకుండా ఆయన్ని గట్టిగా పట్టుకొని ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. సో నన్ను పోని అని ఎవరు అడుగుతున్నారు? దూత నేను వెళ్ళిపోతానంటున్నాడు. అంటే ఆల్రెడీ తొడగుడు వసలింది, కుంటుతూ ఉన్నాడు. అంటే ఓడిపోయింది ఎవరు? యాక్చువల్గా ఫిజికల్లీ స్పీకింగ్ యాకోబే ఓడిపోయాడు. కానీ ఏమన్నా వస్తుంది అక్కడ? నీవు గెలిచావు కాదండి. వర్డ్ గెలిచావు కాదు, ఓవర్ పవర్ కాదు అక్కడ. అంటే గెలవడం అంటే ఇద్దరి శక్తుల్లో ఎవరైతే ఒక శక్తి కంటే ఎక్స్ట్రా శక్తి ఉంటుందో, అనగా ఓవర్ పవర్ అవుతారో, వాళ్ళని అధిగమిస్తారో, లోపరుచుకుంటారో, వీళ్ళని గెలిచాడు అంటాం. కానీ ఇక్కడ వర్డ్ గెలవడం కాదు, ఇంగ్లీష్లో ప్రివేల్డ్ అని రాసి ఉంటుంది. అనండి ఒకసారి అన్నమాట. ప్రివేల్డ్ ఆర్ విత్ స్టాండ్ అనండి ఒకసారి. విత్ స్టాండ్, ప్రివేల్డ్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? గెలవడం అని కాదు, నిలబడ్డం అని అర్థం. అంటే యాకోబు గెలిచాడని కాదు, ఏం చేశాడట? నిలిచాడు అనండి ఒకసారి. గెలవడానికి నిలవడానికి చాలా తేడా ఉంది. ఇదిగో సర్వాంగ కవచం ధరించుకొని గెలవండి అని చెప్పలేదు మీకు. మనకి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఏం చేయాలట? సమస్తమును జయించిన వారై, సమస్తమును నెరవేర్చిన వారై ఎదిరించి నిలబడండి అని చెప్పబడింది. అంతేగాని గెలవండి అని చెప్పలేదు నేను. నీ గెలుపు కాదు అక్కడ కావాల్సింది, విత్ స్టాండ్. ఏ విషయంలో విత్ స్టాండ్? ఏ విషయంలో నిలబడాలి? నిలబడడం అనేది పెద్ద సమస్య. ఏదో ఒక సమస్య రాగానే క్విట్, ఏదో ఒక సమస్య రాగానే చెయ్యి వదిలేస్తాం, ఏదో ఒక సమస్య రాగానే ఏమంటామంటే లెఫ్ట్ అని వెళ్ళిపోతాం. కానీ పాయింట్ ఏంటంటే విడువక, లేకపోతే ఆ పట్టు విడవక. సేమ్ మాటలు మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎన్ని మాటలు దాని గురించి రాస్తున్నాయి. ఒకటి జయించువాడు అని రాస్తుంది. చూడండి ఒకసారి, మీకు చూపిస్తాను. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో 13వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసము విసర్జింపలేదు, విడిచిపెట్టలేదు. అనగా ఆ విశ్వాసంలో కొనసాగే విషయంలో వదిలిపెట్టక, విడిచిపెట్టక, చేయి జారిపోక నిలబడి ఉండడం అని అర్థం. గెలవడం అనే పాయింట్ లేదు అక్కడ. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. గెలవడం అంటే అది కాదు. ఓకే, మనుషులతో గెలిచావు అన్నాడు కదా. మరి మనుషులతో ఎవరితో గెలిచాడు ఈయన? యాకోబు 400 మందితో వస్తుంటే యాకోబు ఒక్క చేయితో అందరిని కొట్టి గెలిచాడు అనుందా? ఏది? ఆ 400 మందిని ఏశావును అందరిని చంపేసి పక్కన పడేసి అలా గెలిచాడా? గెలవలేదే. అలాంటి గెలిచిన ఇలా ఏమైనా కనిపించిందా మీకు? మరి ఎలా గెలిచాడు? మరి మనుషులతో పోరాడి గెలిచావు, దేవునితో పోరాడి గెలిచావు, కాబట్టి నీ పేరు చేంజ్ అయింది. కాబట్టి నీ పేరు ఇక యాకోబు కాదు, ఇశ్రాయేలు. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి, నా పాయింట్ వినండి ఒకసారి. ఇక్కడ మరి మనుషులతో ఎలా పోరాడి గెలిచాడు అది చెప్పండి ఒకసారి. అది గెలవడం అనే పాయింట్ కనిపిస్తుందా? విత్ స్టాండ్ అనే పదం కనిపిస్తుందా? ప్రివెయిల్, విత్ స్టాండ్, నిలబడ్డం, కొనసాగడం. అనగా మనకున్న అనేకమైన ఛాలెంజెస్ ఉండొచ్చుగాక, అనేకమైన ఇబ్బందులు రావచ్చుగాక, అనేకమైనటువంటి సమస్యలు రావచ్చుగాక, దేవుని ఎదుట నువ్వు చేసుకున్న తీర్మానం, దేవుని ఎదుట నువ్వు చేస్తున్న నిబంధన, దేవుని ఎదుట నీ తీర్మానములో నువ్వు స్థిరంగా ఉండడం కోసం నువ్వు గట్టిగా పట్టుకుంటావు. చూసావు, బాప్తిసం అనే ఒక నిబంధన చేసుకున్నా.
బ్యాప్టిజం అనండి ఒకసారి కొంచెం గట్టిగా. యూనో వాట్ ఈస్ బ్యాప్టిజం? నీ సోల్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం. నీ సోల్ని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చావు? ఇక నుండి మై సోల్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు మీ, నా సోల్ని నా ప్రభుకి అప్పగించేస్తున్నాను. సోల్ని హ్యాండ్ ఓవర్ చేసావు అంటే ఇక నీవు నీ సొత్తు కాదు. ఈ నిబంధన చేసిన తర్వాత ఏదో ఒకదాన్ని నీ సొంత ఆలోచనలతో ఎటో అటో ఇటో తొలగిపోకుండా నిలబడి ఉంటే నువ్వు గెలిచినట్టు. ఎదురాడే అంశాలు ఎన్నొచ్చినా దాటి వాటన్నిటినీ అధిగమించి నిలబడితే నువ్వు గెలిచినట్టు. ఓకే, బాప్తిసం అనేది ఒక నిబంధన, బాప్తిసం అనేది ఒక తీర్మానం, ఒక నిబంధన, ఒక ఒట్టు. అది ప్రపంచం అందరి ఎదుట, దేవుని సంఘం ఎదుట, లోకం ఎదుట, ఏమంటామంటే ఈ యొక్క ఏమంటామంటే చీకటి లోకం ఎదుట చేసే ఒక గొప్ప తీర్మానం. ఇప్పటి నుండి నేను నా సోల్ ఇది దేవునికి మాత్రమే, ప్రభువైన యేసుక్రీస్తుకు నేను ఇచ్చేస్తున్నాను, అప్పగించడం. 2, వివాహం ఏంటిది? ఒక నిబంధన. వివాహంలో ప్రమాణాలు చేస్తాంగా. ప్రమాణం గట్టిగా లేచి నిలబడి అందరూ చెప్పండి అంటే ఎవరికి రాదు. జస్ట్ ఒకటే వచ్చు. ఏమొచ్చు? కాదు, ఒక పదం వస్తుంది. ఏందా పదం? అదొకటే మనం అనేది కాదు. మైక్ ఇచ్చి ఆమెను అనిపిస్తారా? అవును కాదు, అవును కూడా కాదు, అది కూడా మర్చిపోయారా? ఉందును, ఇది కరెక్ట్. ఉందును అదొకటే వర్డ్. సారీ, ఏముందామన్నారు ఏంటి, ఏం గుర్తులేవు మాకు. ఒకటే ఒక వర్డ్, అది కూడా మర్చిపోవద్దు. ఓకే, సో వివాహం అనేది ఒక నిబంధన. సో ఏమైనా, ఎక్కడున్నా, ఏం జరిగినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిలబడి దేవుని యందలి విశ్వాసమును విడిచిపెట్టక కొనసాగడం ఏదైతుందో దాన్ని ఏమంటాం? గెలవడం అంటాం. ఏమంటాం దాన్ని? బైబిల్ గెలవడం అంటే అది. గెలవడం అంటే దేవుని మీదకి నువ్వు పవర్ పెంచుకొని దేవుని నువ్వు లొంగ తీసుకోవడం కాదు. ప్రార్థనలో పోరాడుతున్నానంటే ఏం పోరాడి ఎవరితో గెలిచేది లేదు అక్కడ. సో అర్థమవుతుందనే మాట్లాడి తర్వాత మనుషులతో పోరాడి గెలిచావు. ఏం గెలిచాడైనా? ఎలా గెలిచాడు? 400 మందితో కత్తి తీసుకొని చంపడానికి బయలుదేరిన ఏశావు ఏం గెలిచాడు ఆయనని అంటే ఏడ్చుకుంటూ మీదపడి ఒకరి మీద ఒకరిపడి ఏడ్చుకుంటూ సమాధాన పడరు చూసారా? ఆ సమాధాన పడేటట్టు చేయడమే యాకోబు గెలుపది. యాకోబు నిలబడ్డాడు. యాకోబు విస్టాండ్ అంట. ఎవరైతే తమ క్యారెక్టర్ని మార్చుకుంటారో వాళ్ళకి పేరు చేంజ్ అవుతుంది. ఆ పేరు చేంజ్ అయిన సంగతి ప్రపంచానికి ఏం చెప్పక్కర్లేదు. ఏ గజెట్లో నువ్వు మార్చుకోక్కర్లేదు. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా? ఎక్కడో చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నీ పేరు నీకు ఒక తెల్ల రాయి ఇవ్వబడుతుందట. నీకు ఒక వైట్ స్టోన్. వాట్ ఈజ్ వైట్ స్టోన్? ఈ తెల్లరాయి దేన్ని సూచిస్తుంది? ఒకసారి చదవండి మాట. మనము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాం. చదవండి ఒకసారి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి అంటే ఎవరైతే జయించువారు అంటే ఏదో యుద్ధాలు చేసి లోపరుచుకునేవారని కాదండి. మనం మనుషుల్ని లొంగదీసేవారో లోపరుచుకునేవారమో దేవుణ్ణి లొంగదీసేవారమో ఆ విషయం గురించి ఇక్కడ మాట్లాడలేదు. విత్ స్టాండ్, ప్రివేల్, నిలబడుట, కొనసాగుట అని అర్థం. పడిపోక, తూలిపోక. అందుకే నిలబడి ఉన్నాను అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నిలబడ్డాను అని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పాస్టర్ గారు నిబంధనలు 2 చెప్పారు, అయ్యే ఉంటాయి, ఇంకా ఉండవా? ఓకే, బాప్తిసం ఒక నిబంధన, వివాహం ఒక నిబంధన, పరిచర్యకో నిబంధన. పాస్టర్ గారు అమ్మయ్య దేవునికి స్తోత్రం, ఏ పరిచర్య చేయట్లేదు. నేను ఒక మందిరంలో, సంఘంలో ఏదన్నా ఒక పరిచర్య చేస్తాను తీర్మానం చేసుకోవాలి. మరి చెప్తున్నాను, అట్లీస్ట్ చైరన్న తీసి పెట్టాలండి. అట్లీస్ట్ మినిమం చైరన్న తీసి పెట్టాలి. పక్కన కనిపిస్తే ఆ చెప్పులన్న కాలుతో పక్కన ఏదో ఒక మందిరంలో పని చేయాలి. ఆ పని చేయడానికి తీర్మానం ఉంటుందే, అది కూడా నిబంధనే. ఎన్ని వచ్చినా, ఏం ఆటంకం వచ్చినా నిలబడాలి. నిలబడ్డాన్ని జయించడం అంటాం. ప్రివేల్, విత్ స్టాండ్ అంటాం. యాకోబు నిలబడ్డాడు. దేవునితో ఏమని వీళ్ళు నిలబడ్డాడు, ఏమని అడిగాడు, అసలు ఏంటి ఆయన బాధ ఏంటి, ఆయన ఏమడుగుతున్నాడంటే ఇదిగో గట్టిగా పట్టుకొని అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. వాక్యం చెప్తుంది,
ఓకే, ఏమని ఆశీర్వదించాడు, ఎలాగా, అదొకటి. ఈ 2 మాటలు చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. పాయింట్ ఏంటంటే చూడండి ఒకసారి, అపోస్తలుల కార్య గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. ఏమని అడుగుతున్నాడో చూడండి ఒకసారి, ఏమని అడుగుతున్నాడు గమనించండి. అపోస్తలుల కార్య గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి వచనం. దేవుడు తన సేవకుని పంపించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన్ను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన ఆశీర్వదించుట. ఆశీర్వాదము అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా అనండి ఒకసారి. ఆశీర్వాదము, ధన్యత, బ్లెస్సింగ్ ఎప్పుడైనా సరే ఆల్వేస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కన్వర్షన్. దుష్టత్వం నుంచి మళ్లించబడితే ఆశీర్వదించబడతావు. దుష్టత్వం నుండి మళ్లించబడితే ఆశీర్వదించబడతావు. ప్రతి విధమైన వేషధారణ, ప్రతి విధమైనటువంటి అబద్ధం, ప్రతి విధమైనటువంటి మోసం, ప్రతి విధమైనటువంటి దేవునికి ఇది ఇష్టం లేదు అని నీకు బాధపరచబడితే దాని నుంచి నువ్వు మారుతావు. చూసావా? దుష్టత్వం నుంచి నువ్వు మళ్ళితే అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. అందుకే యోహాను పత్రికలో రాస్తాడు, ప్రియుడా నీ ఆత్మలో నీవు వర్ధిల్లుచున్న కొలది, వర్ధిల్లుట అంటే కింద రాస్తాడు సత్యమును అనుసరించి నడుచుకుంటున్న కొలది. అంటే రియాలిటీలో, సత్యంలో, దేవుని వాక్యం ఏదో చెప్తుందో ఆ వాక్య సత్యంలో నువ్వు నడుచుకుంటూ ఉన్న కొలది నీవు అన్ని విషయాల్లో దీవించబడతావు. అంటే బ్లెస్సింగ్కి, కన్వర్షన్కి, లేకపోతే మారు మనసుకి కనెక్షన్ ఉంది. ఇప్పుడు అదే విషయాన్ని నేను అడుగుతున్నాడు. ఏమంటున్నానంటే, ఇదిగో నాకు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దాసీలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. దేవుని యొక్క మిషన్ నా మీద ఉంది, నాకుంది. ఏదంటే అబ్రహాం కుమారునిగా నీ సంతానం నుండి సకల వంశాలు అంటుకట్టుబడి దీవించబడిన అనే మిషన్ ఉంది కదా, దాన్ని పొందకుండా చేసే దుష్టత్వం నాలో ఏమన్నా ఉందేమో చూపించు అని పట్టుకొని వేడుకుంటున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఏమని ఆశీర్వదించాలి అంటే, ఎలా ఆశీర్వదించాలి అంటే, ఆశీర్వదించడం అంటే అర్థం ఏంటంటే, నేను ఏ విషయంలో ఏ దుష్టత్వం నుంచి మారాలో నాకు బోధపరచు అని అడుగుతున్నాడు ఆయన. ఇంకా ఏ దుష్టత్వం నుంచి నేను మళ్లించబడాల్సి ఉందో నాకు బోధపరచము అని గట్టిగా పట్టుకొని విడిచిపెట్టను అని గట్టిగా పట్టుకుంటున్నాడు. అబ్బా పోరాడి గెలిచావు అంటున్నాడు. అంటే ఏమని గెలిచాడు? ఇదిగో ఆశీర్వాదం. ఇంకా నా లోపల కొన్ని ఉండకూడనివి ఉన్నాయి, అవి తొలగించుకోవడానికి ఇంకొక అవకాశం నాకు, వాటిని బోధపరచు, నాకు తెలియజేయి నాకు అని అడుగుతున్నాడు. ఇది దేవునితో పోరాడి గెలవడం అయితే, మరి మనుషులతో పోరాడి గెలవడం ఏంటి? మరి చంపడం కోసం కత్తి తీసుకొని సకల వంశాలు నీలో అంటుకట్టబడునని వాగ్దానం ఉండగా నా సొంత సహోదరుడే కత్తి తీసుకొని నా మీదకి వస్తుంటే ఎవరో వచ్చి నాలో ఏం అంటుకట్టబడతారు? అంటే నాలో దీవించబడాలి అంటే నన్ను చంపేవాడు నా సహోదరుడు అయినప్పుడు నా వల్ల ఎవరు దీవించబడతారు? నా సహోదరుడే నా ఆశీర్వాదం దొంగిలించావు అంటున్నాడు. దేవుని వాగ్దానం ఏంటి? నీ వల్ల సకల వంశాలు దీవించబడును అని ఉంటే ఈ సహోదరుడు ఏమంటాడు తెలుసా? నా ఆశీర్వాదాన్ని ఆ యాకోబు దొంగిలించాడు అంటున్నాడు. సో అక్యూజేషన్ అంటాం దాన్ని. చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే, యేసుప్రభు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఆయన అంటాడు, నీ పై వస్త్రం లేకపోతే నీ అంగీ కోసం, ఏంటది, నీ షర్ట్ కోసం, నీ షర్ట్ బాగుంది, నీ షర్ట్ నాకుంటే బాగుండు కాదు, కోర్టుకెళ్ళి నీ మీద కేసు పెట్టి లీగల్గా, న్యాయంగా నువ్వు వేసుకున్న షర్ట్ నాది, నాకే రావాలి అని ఎవరు పడితే వాళ్ళు పోతారా? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరుగా కోర్టుకి. సో ఇప్పుడు ఆయన పరిస్థితి అదే. నా ఆశీర్వాదం ఆయన దొంగిలించాడు అనే దగ్గర ఉన్నాడు ఆయన. అలాంటి చోట చూడండి ఒకసారి, ఇప్పుడు ఆ ఆశీర్వాదాన్ని దొంగిలించారు అనే ఆ పరిస్థితికి ఉన్నటువంటి ఆ స్థలంలో యేసుప్రభు మాట్లాడుతూ అంటాడు, నీ పై వస్త్రం కూడా తీసిచ్చే అంటాడు. నీ అంగీ కోసం వ్యాజ్యమాడి కోర్టుకెళ్ళి లీగల్గా ఇది నాది అని తీసుకోవాలని ఎవరన్నా ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి అంగీతో పాటు ఏం చేయాలట? పై వస్త్రాన్ని కూడా. యాకోబు చేస్తున్న పని అదే. సో ఏవేవైతే నువ్వు దొంగిలించావు అంటున్నాడో అవన్నీ రిటర్న్ ఇచ్చేసాడు. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. అనండి ఒకసారి మాట. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ ఒంటరిగా మిగిలిన యాకోబు ఏంటంటే, ఎంతెంత పంపించాలో అంత సహోదరునికి గిఫ్ట్ పంపించాడు. అన్నీ రిటర్న్ ఇచ్చేసాడు ఆయన. ఏమి లేవు.
ఒంటరిగా ఎదురుకు వెళ్ళి నేను వెళ్తా అన్నావు కదా, నేను కాదు, నువ్వే నన్ను పరిపాలితు, నువ్వే నా ప్రభువు అంటాడు. సరే, మొత్తానికి ఏశావు తనతో సమాధాన పడుట అనేది యాకోబు గెలుపు, యాకోబు విత్ స్టాండ్ అంటాం దాన్ని. పోరాడి మామూలుగా ఏశావు నుంచి పారిపోలేదు, లేదా ఏశావు మీద ఇంకో కుట్ర చేయలేదు, లేకపోతే ఇంకేదో చేయలేదు. కానీ ఏశావుతో సమాధాన పడ్డాడు అని చెప్పి ఏశావు ఏమంటాడు తెలుసా లాస్ట్కి? నాతో పాటు వచ్చే ఇంటికి అంటాడు. నాతో పాటు రమ్మంటే యాకోబు ఏమంటాడు తెలుసా? లేదు నేను వేరే దారిలో వెళ్ళిపోవాలి. ఏదేది ఇవ్వాలో, ఎందుకంటే ఏశావుతో ఎందుకు వెళ్ళకూడదు తెలుసా? భ్రష్టుడు వ్యభిచారి అనేది ఆయన టైటిల్. భ్రష్టుడు వ్యభిచారి అనేది ఆయన టైటిల్. అది చేదైన వేరు లోపల కలిగి ఉండి దేవుని కృపను పొందకుండా పోయిన వాడు ఏశావు. ఏడవలసిన టైంలో ఏడవక అన్నీ అయిపోయాక ఏడ్చేవాడు ఏశావు. అయితే ఇప్పుడు గమనించండి ఒకసారి, అలాంటి ఏశావు రమ్మంటే నేను రానంటాడు. సో ఎక్కడి వరకు అంటే, ఏవైతే నువ్వు నా మీద నిందలేసావో ఆ నిందకి జవాబుగా అన్నీ ఇచ్చేశాడు. ఇప్పుడు తను ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది గెలవడం అంటే విత్ స్టాండ్. బిబ్లికల్ జయించుట అనే పదానికి అర్థం అది. అలా జయించేవానికట క్రొత్త పేరు, న్యూ నేమ్. పేర్లు మార్చక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. యూ డోంట్ నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. నీ ఏది మార్చాల్సిన అవసరం లేదు. లోపల దేవుని వాక్యం నిన్ను ఏం మారాలని కోరుకుంటుందో దాన్ని మార్చుకొని చూడు, దీవించబడతావు. ఆమేన్. ఇది చెప్తే చాలా కోపం వస్తుంది. పాస్టర్ గారు అవన్నీ ఏమొద్దు, మాకు డైరెక్ట్గా దీవెనలు, ఆశీర్వాదాలు, అద్భుతాలు జరిగిపోవాలి అంతే. నువ్వు ఇక్కడ ఈ వాక్యం విన్నాక ఇంటికి వెళ్తుంటే నీ అద్భుతం నిన్ను వెంబడిస్తుంది. నువ్వు ఈ వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్తుంటే నీ వెనకాల సూచక్రియ, అద్భుతాలు వెంబడిస్తాయి. ఎందుకు తెలుసా? మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి మళ్ళీ వాక్యం వినడానికి కాదు, ఇప్పుడు విన్న వాక్యం స్థిరపరచడానికి అద్భుతాలు వెంబడిస్తాయి. వాక్యమును స్థిరపరచుటకు సూచక్రియలండి. ఈ మాట చదవండి ఒకసారి. 16వ అధ్యాయం మార్కు సువార్త 16వ అధ్యాయం. నమ్మిన వారి వలన 16 ఈ సూచక్రియలు కనబడను. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. 20 వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమె అనండి గట్టిగా. అంటే వాక్యమును స్థిరపరిచేది ఎవరు? ప్రభువు. ఎలాగా? ఒక సూచక్రియ, ఒక అద్భుతం జరుగుద్ది మీకు. ఈరోజు వాక్యం విని వెళ్ళేటప్పుడు మీకు అద్భుతం జరుగుద్ది. పాయింట్ అద్భుతం కాదు, ఆ అద్భుతం ఎందుకు వచ్చిందంటే పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారో ఆ వాక్యం నేను స్థిరపడాలి, ఆ స్థిరపరచడం కోసం వాక్యం మీకు అద్భుతం జరుగుతూ ఉంది. వాక్యమును స్థిరపరచుటకు సూచక్రియలు, వాక్యమును స్థిరపరచుటకు దేవుని సహాయం, దేవుని తోడు మనకు ఉంటుంది. ఆమెన్ అనండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి మారు మనస్సు కలిగిన చోట దేవుడు నేమ్ చేంజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం కొద్దాం ఒకసారి. అందులో తెల్లని రాయి ఇస్తాడట. తెల్లని రాయి అనండి ఒకసారి. ఈ వైట్ స్టోన్ ఏదైతే ఉందో, ఈ తెల్లని రాయి ఏదైతే ఉందో, ఈ తెల్లని రాయిని పట్టుకున్న వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకే దాని మీద చెక్కబడిన పేరు కనపడుతుంది. బాగా వినాలి ఒకసారి మాట. ఆ రాయి దేన్ని సూచిస్తుందో తెలుసా? ఆ రాయి లీగల్లీ యువర్ జస్టిఫైడ్ రైచస్ అని చెప్పడానికి ఆ రాయి ఇవ్వబడుతుంది. అదొక లీగల్ జడ్జిమెంట్కి గుర్తుంది. తెల్లని రాయి ఎందుకు ఎలాగో చెప్పడానికి చాలా సమయం పడుతుంది. జస్ట్ డైరెక్ట్గా స్టేట్మెంట్ చెప్తున్నాను. తెల్లని రాయి వేస్తాడు అంటే ఆ తెల్లని రాయి యొక్క ఉద్దేశం ఏంటంటే యు ఆర్ జస్టిఫైడ్ రైచస్. నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు. ఎందుకంటే మారు మనసు పొంది నీతిమంతునిగా మారావు కాబట్టి ఇదిగో యు ఆర్ లీగల్లీ జస్టిఫైడ్ రైచస్. డివైన్ లీగాలిటీస్ అన్నీ ఫుల్ఫిల్ చేసి క్రీస్తు యేసునందు నీతిమంతునిగా తీర్చబడ్డావు అని చెప్పి ఆ స్టోన్ నీకు ఇవ్వబడుతుంది. ఆ స్టోన్ పట్టుకున్నప్పుడు దాని మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉంటుంది. ఓకే, చాలాసార్లు ఏమనుకుంటానంటే పేరు మార్చుకున్నప్పుడు ఆ పేరుని ఏం చేయాలట, మళ్ళీ
పేరు రాసుకున్న తర్వాత, పేరు మార్చిన తర్వాత పని చేయమంటారు. దాన్ని చాలాసార్లు రాయమంటారు. పలకాలి, మాట్లాడాలి, ఆ పేరునే పిలిపించుకోవాలి, పిలుస్తూ ఉండాలి, ఆ పేరు పిలవాలి. సో పాయింట్ ఏంటంటే, ఈ రాయి మీద ఉన్నటువంటి చెక్కబడిన రాయి అందరికీ వినపడాల్సిన అవసరం లేదు, అందరికి కనపడాల్సిన అవసరం లేదు. పొందుకున్నవాడే, జయించిన వాడే, నిలబడ్డవానికి మాత్రమే అది అర్థమవుతుంది. ఆమెన్. తెల్ల రాయి ఇస్తాను, ఆ రాయి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉంటుంది. ఆ పేరు మళ్ళొకసారి, ఎవ్రీ నేమ్ చేంజ్ ఈజ్ అ క్యారెక్టర్ చేంజ్, నాట్ జస్ట్ నేమ్ చేంజ్, నాట్ న్యూమరికల్లీ ఆర్ ఆల్ఫాబెటికల్ చేంజ్ కాదు, అదొక క్యారెక్టర్ చేంజ్. ఇంటర్నల్ ఆ యొక్క ఇన్సైడ్ అవుట్ క్యారెక్టర్ చేంజ్ జరుగుతూ ఉంది. ఫైనలీ గమనించండి ఒకసారి, ఇశ్రాయేలు అనండి ఒకసారి అన్నమాట. ఓకే, ఎషర్ ఎల్ అనండి ఒకసారి. ఎషర్ అనే మాటకి అప్రైట్ అని అర్థం. అప్రైట్ అని అర్థం. అప్రైట్ అంటే దేవుని స్థాయి అనగా దేవుడు కోరుకున్న స్థాయిలో ఉండదగుట అని అర్థం. అప్రైట్ విత్ ఎల్. ఎల్ అంటే దేవునితో అప్రైట్గా ఉండేవాడు అని అర్థం. గెలిచి అంటే ఓవర్ పవర్ అయినటువంటి వ్యక్తి అని కాదు, దేవుణ్ణి లొంగ తీసుకున్నవాడని కాదండి దాని అర్థం. దేవునితో విత్ స్టాండ్ అనగా దేవునితో పోరాడి, అంటే దేవునితో పోరాడిన వాడు అంటే దేవునితో అప్రైట్ ఉన్నవాడు అని అర్థం. అంటే దేవునికి తన మీద ఎలాంటి డివైన్ ఆబ్లిగేషన్స్ కానీ, లేకపోతే గొడవలు కానీ, కంప్లైంట్స్ కానీ తన మీద లేవు. ఇంకా అలాంటి స్థానంలో నిలబడ్డవాడు ఇశ్రాయేలు అంటాం. అనండి ఒకసారి అన్నమాట. ఇశ్రాయేలు అనండి ఒకసారి. ఆ ఇశ్రాయేల్కి మనకి సంబంధం ఏంటంటేనేమో, అదే ఇశ్రాయేలు కుటుంబంలో నువ్వు నేను అంటుగట్టబడ్డాం. ఆ వేరు సారం తీసుకున్నప్పుడు యాకోబు గురించి చదివేటప్పుడు ఆ ఇశ్రాయేలు వేరును నేను అనుభవిస్తున్నాను. క్రీస్తు యేసు మరణ పునరుత్థానాల ద్వారా ప్రజ కాకపోయినా, జనాంగం కాకపోయినా, మనము యూదుల సంబంధమైనటువంటి అబ్రహాం కుటుంబానికి సంబంధించకపోయినా ఆ యూదుల కుటుంబంలోకి నువ్వు నేను అంటుగట్టబడుతున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి అంటుకట్టబడిన జీవితం. అందుకని ఏమంటే వేరు నిన్ను భరిస్తుంది కానీ నువ్వు వేరుని. ఓకే, మనం అంటుకట్టబడ్డామంటే ఇప్పుడు అంటుకట్టబడినది గొప్పన, అంటుకట్టబడినటువంటి దేనికి అంటుకట్టబడిందో ఆ చెట్టు గొప్పన అంటే చెట్టే గొప్ప. అది ఆల్రెడీ వేళ్ళు ఊనుకొని ఉంది, అది ఆల్రెడీ పరిశుద్ధమైన వేళ్ళు ఊనుకొని సజీవమైనటువంటి చెట్టు అయి ఉన్నది. ఆ చెట్టు మధ్య అడవి వలివ మొక్కలైనటువంటి మనల్ని తీసుకొచ్చి దేవుడు అందులో అంటుకట్టాడు అని రాస్తుంది. ఇశ్రాయేలు అనండి ఒకసారి. ఇప్పుడు నా ప్రశ్న, మన పేరు ఇంకా సప్లాంటర్, గ్రాబర్, లాక్కునేవాడు, దోచుకునేవాడు, అబద్ధమాడేవాడు, మోసగాడు అని చెప్పబడే యాకోబు అనే పేరుతోనే ఉందామా? అంటుకట్టబడి ఇశ్రాయేలుగా మారిపోయామా? కొత్త పేరు దగ్గరికి వచ్చామా లేదా? మనకి ఇవ్వబడినటువంటి తెల్లరాయి ఇంకా తెల్లరాయిగా ఉందా? ఆ తెల్లరాయి మీద చెక్కబడిన పేరు ఉందా? లేకపోతే యు ఆర్ జస్టిఫైడ్ రైచస్ అనే రాయి ఇంకా తీసుకోకుండా ఇంకా అక్కడే ఉన్నామా? మనం అందరం లేచి పడదాం ఒకసారి. అందరము లేచి నిలబడి కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాం. తీర్మానంతో ఈ రోజుకి సంబంధించిన నిబంధన భోజనం కమ్యూనల్లోనికి ప్రవేశిద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం ఒక్కసారి. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మేము విన్న వాక్యము మా వ్యక్తిగత జీవితాలకు, మా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. సంఘముగా మేమందరం కలిసి ఏకీభావంతో మేము విన్న ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మా హృదయాల్లో స్థిరపరచబడునుగాక. ఆల్ లక్కీ ఫెలోస్ ఆర్ నాట్ బ్లెస్డ్ ఫెలోస్, బట్ ఆల్ బ్లెస్డ్ ఫెలోస్ ఆర్ లక్కీ ఫెలోస్ అన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రము తండ్రి. తీర్పు తీర్చేటప్పుడు బెటర్ సైడ్, బెస్ట్ సైడ్ నుంచి, గుడ్ సైడ్ నుంచి తీర్పు తీర్చాలన్న మాటను బట్టి మీకు వందనాలు. మారు మనస్సు కేవలము సర్వ విశ్వాన్ని ప్రభావితం చేస్తుందన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీకు వందనాలు. క్రీస్తు గొప్ప నామన నాతో పాటు ఏకీవించిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నా. వారి మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు అనుగ్రహించండి. కుటుంబాలను మీరు అంటుకడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు,
సంఘంలోనికి ఈ కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వసించిన వారు సంఘముతో అంటుకట్టబడిరి అన్న మాటను బట్టి మీకు వందనాలు. ఏర్పరచబడిన ఇదిగో జాయిన్ అయిన అటాచ్ చేయబడిన ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాము తండ్రి. ఇదిగో పెర్గమా సంఘంతో మాట్లాడిన మాటలన్నింటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. సాతాను నివాసం ఉన్న స్థలంలో నీవు ఉన్నావు, అయినను నా నామమును గట్టిగా చేపట్టి ఇదిగో విశ్వాసను విడిచిపెట్టలేదన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ గురి యొద్దకు ఓపికతో పరిగెత్తుతూ మనం ఈ వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఏకీభవించిన ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఓపిక, ఓర్పు, సహనము, ఇదిగో ఆత్మీయ తెగింపు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు విన్న వాక్యం వారి వ్యక్తిగత జీవితాలను స్థిరపరచునుగాక. నేర్చుకున్న మాటలు ఏవి తొలగిపోక, ఏవి ఇదిగో నేలను పడక వారి హృదయాల్లో నాటబడి విత్తబడి ఇదిగో లోతైనటువంటి ఆ యొక్క స్థలంలోకి వేరుతన్ని పైకి ఎదిగి ఫలించి ఇదిగో అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రతి వ్యక్తి ఒక వెలుగుగా, ప్రతి వ్యక్తి ఒక ఆశీర్వాదకరమైన ఇదిగో మీ ఉప్పుగా మార్చబడునుగాక. కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండదన్న మాటను బట్టి మీకు వందనాలు. ఈ వాక్యం ప్రకటించబడుతున్న ఈ సంఘము మరుగై ఉండదన్న మాటను బట్టి స్తోత్రం, 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 స్తోత్రం నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారమంతా మీరు కాచి కాపాడి భద్రపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు దేవా, మీకు వందనాలు. అనేకమైన ఇబ్బందులు, సమస్యలు ఇదిగో నేను ప్రభా ఇరుకులన్నింటిలో నన్ను మమ్మను కాచి కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రం, 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 స్తోత్రం నైనా మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో మాకు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. పిల్లలకు మీరు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. పెద్దలకు మీరు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు కలుగు చేసిన నెమ్మదిని, సమాధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. కుటుంబాల్లో మీరు కలుగు చేసిన నెమ్మదిని బట్టి, సమాధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీరు జరిగించిన అద్భుత ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలను బట్టి స్తోత్రం నాయన మీకు వందనాలు. ఇదిగో ఈ వారం విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచండి ప్రభువా. విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచబడి ఇదిగో మేము దీవించబడి ఆశీర్వదించబడినట్లుగా ప్రతి విధమైన దుష్టత్వం నుంచి మళ్లించబడుదుముగాక. మా పట్ల మా పక్షంగా మీరు కలిగి ఉన్న ప్రతి ప్రణాళిక క్రీస్తు నామమున తీర్చబడి స్థిరపరచబడునుగాక. ఇదిగో మీ కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం. మీ ఉద్దేశాలు, మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ ప్రణాళిక, భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఉన్నతమైన ఆలోచనలు నా కోసం, మా కోసం మీరు కలిగి ఉన్నారన్న మాటను బట్టి మీకు వందనాలు. ఆ ఆలోచనలోనికి, ఆ ఉద్దేశంలోనికి నేను ఫలించి నడిపించబడుదుముగాక, లేవనెత్తబడుదుముగాక, నడిపించబడి దీవించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుదుముగాక. సహవాసాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈరోజు చేసుకున్న తీర్మానాన్ని బలపరచమని, విన్న వాక్యానుసారంగా జీవించటకు జీవంతోనూ మీ యొక్క ఇదిగో జీవపు ఆత్మ, సత్య స్వరూప యొక్క ఆత్మకు, ఇదిగో పరిశుద్ధాత్మకు ప్రతి వ్యక్తిని అప్పగిస్తూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.